ప్రతి మనుషునికి బోధించుచు ఆయన్ను ప్రకటించుచున్నాము అనే మాట అన్నాడు. ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని ఎవని ఎదుట నిలవబెట్టవలనని? క్రీస్తు ప్రభు వారి ఎదుట నిలవబెట్టవలనని ఆయన ఒక గురి కలిగి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన గురి కూడా అదే. ఏంటంటే ఆయన కూడా క్రీస్తు దగ్గరికి వెళ్ళాలనే ఉద్దేశం కలిగి ఉన్నాడు. అది ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 23వ వచనంలో మనకు కనబడుతుంది. మీరు చూడండి, ఈ రెండింటి మధ్యలో నేను ఇరుకునబడి ఉన్నాను, నేను వెడలిపోయి క్రీస్తు కూడా ఉండవలనని నాకు ఆశ ఉన్నది. చదవబడినటువంటి లేఖనాలన్నీ కూడా ఆలోచన చేస్తే పౌలు గారి యొక్క జీవితం అనేది ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక కలిగి, ఒక నిర్దిష్టమైనటువంటి గురి కలిగి ఆయన ప్రయాణం చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన యొక్క ఆత్మీయ జీవితాన్ని జాగ్రత్తగా ఒక గురి కలిగి దాని వైపు నడిపిస్తూ ఉన్నాడు. ఆయన నడవటం మాత్రమే కాకుండా అనేక మందిని కూడా నడిపించడానికి ప్రయత్నం చేశాడు. ఆయన యొక్క గురి ఏంటంటే క్రీస్తు దగ్గరికి వెళ్ళాలనే గురి కలిగి ఉన్నాడు ఆయన. అదేవిధంగా అనేక మందిని కూడా తాను వాక్యం ప్రకటించి, అనేక మందికి దేవుని సువార్తను ప్రకటించి, అందరినీ కూడా క్రీస్తు యొక్క సింహాసనం ఎదుట నిలబెట్టాలన్నటువంటి ఉద్దేశము పౌలు గారు కలిగి ఉన్నాడనే విషయాన్ని మనం అందరం కూడా గమనించాలి. అయితే ఈ సమయంలో మనం అందరం కూడా ఆలోచన చేస్తే పౌలు గారు గురి కలిగి ఉన్నాడు, కానీ మనము ఏమి కలిగి ఉన్నామనేది మనము కూడా ఆలోచన కలిగి ఉండాలి. మనము ఏమి కలిగి ఉన్నాం? మనకంటూ దేవుని పట్ల లేకపోతే దేవునిలో ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక ఉన్నదా? సేవకులుగా, ఒక సంఘాన్ని నడిపించినటువంటి నాయకులుగా, ఒక సంఘాన్ని అనగా గొర్రెలను కాయించినటువంటి ఒక గొర్రెల కాపరిగా ఉన్నటువంటి నీకు ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక ఉన్నదా? ఇదిగో దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆయుష్కాలములో ఈ సంఘాన్ని, ఇదిగో ఇప్పుడు 10 మంది ఉన్నారు, ఈ 10 మందిలో ఉన్నటువంటి యొక్క సంఘము, ఇదిగో నాకు దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్కాలములో 100 మందిని చేయాలన్నటువంటి ప్రణాళిక ఏమన్నా నీ దగ్గర ఉందా? లేకపోతే ఇదిగో 100 మంది ఉన్నటువంటి యొక్క సంఘాన్ని దీన్ని బేస్ చేసుకొని అనేక సంఘాలు కట్టబడాలి, లేకపోతే వీటి ద్వారా అనేక సంఘాలను కట్టాలనేది ప్రణాళిక నీకేమైనా ఉన్నదా? ఒకవేళ దైవజనులు మాత్రమే కాదు, ఇక్కడ స్త్రీలు కూడా కొంతమంది ఉన్నారు. వారు కూడా ఏం చేయాలంటే వారు కూడా ఒక నిర్దిష్టమైన ప్రణాళిక కలిగి ఉండాలి. ఒక కుటుంబాన్ని పరిపాలన చేసుకునే విషయంలో, ఒక కుటుంబాన్ని కట్టుకునే విషయంలో, ఒక కుటుంబాన్ని దేవుని యొద్దకు నడిపించే విషయంలో ఒక ప్రణాళిక అనేది మనం కలిగి ఉండాలండి. ఏ ప్రణాళిక లేకపోతే మనము చేయటానికి ఏ పని ఉండదు. నేను చెప్పిన మాట మీకు అర్థమైందా? ఒక ప్రణాళిక అంటూ మన జీవితంలో లేకపోతే, ఒక గురి అంటూ మన జీవితంలో లేకపోతే, ఒక టార్గెట్ అంటూ మన జీవితంలో లేకపోతే మనకు అసలు పనే ఉండదండి చేయటానికి. ఎప్పుడైతే నీ జీవితంలో ఒక ప్రణాళిక కలిగి ఉంటావో, నీ జీవితంలో ఎప్పుడైతే ఒక సిద్ధపాటు లేకపోతే ఒక గురిని కలిగి ఉంటావో, అప్పుడు పని చేయటం అనేది ప్రారంభం చేస్తావు. ఎందుకంటే నీవు అనుకున్నటువంటి గురి దగ్గరికి నువ్వు ప్రయాణం చేయాలి కదా. అందుకే నీవు పని చేయటానికి ప్రారంభం చేస్తావు. నీవు వెళ్ళాల్సినటువంటి ప్రయాణము నిన్ను ఆపదు. నీ వెళ్ళిన దాకా నువ్వు చేరుకోవాలనుకున్న అనుకున్నటువంటి స్థలము చేరేంత వరకు కూడా నీవు కష్టపడి పని చేస్తూనే ఉంటావు. అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, సంఘాన్ని పరిపాలన చేయించినటువంటి దైవజన్యమైనటువంటి మనము ఎలాంటి గురి కలిగి ఉన్నామనేది మనల్ని గురించి మనం ఆలోచన చేసుకోవాలా. రెండవది, ఒక స్థానిక సంఘంలో పనిచేయించినటువంటి నీవు మరి ఒక సంఘాన్ని కట్టాలనేటువంటి ప్రణాళిక నీ దగ్గర ఏమన్నా ఉన్నదా? 5గురితో ప్రారంభం చేసినటువంటి నీవు నీ ఆయుష్కాల దినముల్లో వారిని 100 మందిని చేసే ప్రణాళిక నీ దగ్గర ఏమన్నా ఉన్నదా? అసలు ఏదన్నా ప్రణాళిక ఉన్నదా నీ దగ్గర చేయటానికి? ప్రియ దేవుని బిడ్డలారా, చాలా మందికి ఏమి ఆలోచన చేయరు, దేవుడు నడిపిస్తూ ఉంటాడులే అని అనుకుంటాం. కానీ పౌలు గారికి ఒక గురి ఉంది.
పౌలు గారికి ఒక గురి ఉందండి. ఆ గురి యొద్దకు ఆయన పరిగెడుతూ ఉన్నాడనే విషయాన్ని మనం గమనించాలి. పౌలు గారు మాత్రమే కాదు, క్రీస్తు ప్రభు వారికి కూడా ఒక గురి ఉంది. భూలోకంలో ఉన్నప్పుడు ఆయన కూడా ఏమని మాట్లాడుచున్నాడో ఒకసారి మనం అందరం కూడా ఆలోచన చేస్తే చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, యోహాను సువార్తలో మనం చదువుకున్నట్లయితే 16వ అధ్యాయము 28వ వచనములో క్రీస్తు ప్రభు వారు కూడా ఏమంటున్నాడు, ఏమని మాట్లాడుతున్నాడో ఒకసారి చూడండి. యోహాను సువార్త 16వ అధ్యాయము 28వ వచనము. నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకమునకు వచ్చున్నాను, మరియు లోకమును విడిచి తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని వారితో చెప్పాను. ఎక్కడికి వెళ్ళాలనే ప్రణాళిక ఆయన కలిగి ఉన్నాడు. నేను ఎక్కడి నుండి అయితే వచ్చానో అక్కడికే వెళ్ళాలనే ప్రణాళిక ఆయన కలిగి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉండటం మాత్రమే కాదు, అనేక మందిని తాను ఏ ప్రణాళికలైతే నడుస్తూ ఉన్నాడో అదే ప్రణాళికలోకి నడిపించడానికి ఆయన కూడా తన శిష్యులతో మాట్లాడినటువంటి మాటల గురించి ఆలోచన చేసినట్లయితే 14వ అధ్యాయంలో తనను వెంబడించిన అనేకులను ఎక్కడికి తీసుకుని వెళ్ళాలన్నటువంటి ఆలోచన కలిగి ఉన్నాడో క్రీస్తు ప్రభువారు మనం అందరం కూడా ఆలోచన చేస్తే, ఇదిగో నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, నీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను, నేను వెళ్ళి నీకు స్థలమును సిద్ధపరచుని ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును అనే మాటను చెప్తున్నాడు. జాగ్రత్తగా ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఈ లోకంలో జీవించే క్రమంలో అది పౌలు గారు కానీ, అది క్రీస్తు ప్రభు వారు కానీ, ఎవరైనా కానీ ఒక నిర్దిష్టమైన ప్రణాళిక కలిగి ఉన్నారు. క్రీస్తు ప్రభు వారు ఏమన్నాడు, నేను ఈ లోకానికి వచ్చాను తండ్రి వద్ద నుండి, మరలా నేను ఎక్కడికి వెళ్ళాలి? ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు పౌలు గారు కూడా ఏమని మాట్లాడుచున్నాడు, నేను కూడా ఆయన దగ్గరికి వెళ్ళాలనే మాటను మాట్లాడుచున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నేను కూడా క్రీస్తు దగ్గరికి వెళ్ళాలనే మాటను మాట్లాడుచున్నాడు. క్రీస్తు ఎక్కడికి వెళ్ళాడు ఇప్పుడు చెప్పండి? భూలోకాన్ని విడిచి ఆయన వెళ్ళిపోయాడు కదా, ఎక్కడికి వెళ్ళాడు? ఆయన ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు? ఎక్కడ ఉన్నాడు ఆయన? ఏమండి, తండ్రి దగ్గర ఉన్నాడా? క్లియర్ గా మనము ఎక్కడ ఉన్నాడో ఆలోచన చేస్తే ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయములో మనకు కనబడుతుంది. చూడండి, 3వ అధ్యాయము 21వ వచనములో ఆయన ఎక్కడ ఉన్నాడనేది స్పష్టంగా మనకు కనబడుతుంది. క్రీస్తు ప్రభువారు ఈ లోకములో 33.5 సంవత్సరము జీవించి మరణించి తిరిగి పునరుద్ధానం చెందిన తర్వాత ఆయన ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు మనం అందరం కూడా ఆలోచన చేస్తే అక్కడ క్రీస్తు ప్రభువారు అంటున్నాడు, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చొని ఉన్న ప్రకారము. ఎక్కడ కూర్చున్నా అంటే ఆయన నా తండ్రి యొక్క సింహాసనమందు నేను కూర్చొని ఉన్న ప్రకారము మీలో ఎవరైతే జయిస్తారో వాళ్ళని కూడా నా యొక్క తండ్రి సింహాసనం మీద నేను కూర్చొండనిత్తును అనే మాటను చెప్తున్నాడు. ఇప్పుడు పౌలు గారు నేను క్రీస్తు అనే ఆయన నాకు గురి, ఆయన దగ్గరికి నేను అంటున్నాడంటే అని మాట్లాడుచున్నా అంటే ఎక్కడ కూర్చోవాలన్నటువంటి ఆశ ఆయనకుంది. క్రీస్తు ఎక్కడైతే కూర్చున్నాడో అక్కడ కూర్చోవాలనే ఆశ పౌలు గారికి ఉందండి. జాగ్రత్తగా ఆలోచన చేస్తే అలాంటి గొప్ప ఉన్నతమైనటువంటి ఆలోచన పౌలు గారు కలిగి ఎంతో ప్రయాసపడ్డాడు. దాని కొరకు అహర్నిశలు పని చేశాడు. అనేక మందిని ఆయన యొక్క మార్గంలో నడిపించగలిగినటువంటి వాడిగా మనకు కనబడుతున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఈ సమయంలో మనము కూడా ఆలోచన చేసినట్లయితే నీ జీవితానికి ఉన్నటువంటి గురి ఏంటి? నీవు ఎలాంటి గురిని కలిగి ఉన్నావు? చదువుకుంటున్నావా? చదువుకుంటున్నట్లయితే నీవు ఏం చేయాలనుకున్నావు? ఏ స్థితికి వెళ్ళాలనుకున్నావు? దానికి ఒక ప్రణాళిక కావాలి. ఒక ప్రణాళిక చేసుకుని దాన్ని పొందుకునేందుకు నువ్వు ప్రయత్నం చేయాలి. నీవు దైవజనుడువా? నీవు దైవజనుడు అయితే నీ యొక్క సంఘాన్ని ఎక్కడికి నడిపించాలని నువ్వు ప్రణాళిక కలిగి ఉన్నావు. ఆ సంఘాన్ని ఏ స్థితిలోకి నడిపించాలనే ప్రణాళిక నువ్వు కలిగి ఉన్నావు అనేది మనము ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా ఇక్కడ స్త్రీలు ఉన్నట్లయితే ఈ స్త్రీలు కూడా ఒక ప్రణాళిక కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలంటే
మనము మన కుటుంబాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా రక్షించబడ్డారా? అందరు రక్షించబడ్డారా? రక్షించబడలా. వారి పట్ల మీకు బాధ్యత లేదా? వారి పట్ల మీకు బాధ్యత లేదా? భార్య దేవుని మందిరానికి వస్తే భర్త రాడు, భర్త దేవుని మందిరానికి వస్తే భార్య రాదు, భార్య భర్తలు ఇద్దరు దేవుని మందిరానికి వస్తే పిల్లలు రారు. అయితే నీకంటూ ఒక ప్రణాళిక ఉండాలి. నేను మరణించే లోపు నా కుటుంబాన్ని మొత్తము కూడా దేవుని దగ్గరికి నడిపించాలన్నటువంటి ప్రణాళిక నువ్వు చేసుకోవాలి. మనమందరం కూడా ఒక ప్రణాళిక కలిగి జీవించాలండి. ప్రణాళిక కలిగి మన జీవితానికంటూ ఒక ప్రణాళిక అనేది మనమందరం కూడా కలిగి జీవించవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. మీరు చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో అబ్రహాము కూడా ఒక గురిని కలిగి ఒక దాని కొరకు ఎదురు చూచు ఆయన జీవించాడు. మీకు తెలుసా? ఎక్కడ ఉందా మాట? చదవండి. 11వ అధ్యాయము 10వ వచనం మనం చదువుకున్నట్లయితే ఆయన కూడా దేని కొరకు ఎదురు చూశాడంట? చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 10వ వచనం అండి. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు కలిగినటువంటి ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. ఎక్కడికి వెళ్ళాలని ప్లాన్ చేసుకుని అడిగినా ఈయన కూడా ప్రణాళిక కలిగి ఉన్నాడు. అక్కడికి వెళ్ళాలనే ఆలోచన కలిగి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, మన జీవితాలకంటూ ఒక ప్లాన్ అనేది ఉండాలి. దేవునిలో ఎలాగ నడుచున్నామో, లేకపోతే మన సంఘాన్ని మనం ఎలాగ నడిపించగలుగుతున్నామో, లేకపోతే మన కుటుంబాన్ని ఎలాగ నడిపించగలుగుతున్నామో, మనమంటూ మన జీవితానికి ఒక ప్రణాళిక కలిగి ఆ ప్రణాళిక ప్రకారం మనమందరం కూడా జీవించవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే నీవు అనుకున్నటువంటి ఏదైతే అనుకున్నావో ఒక ప్లాన్, ఒక నిర్దిష్టమైన అవగాహన కలిగి దాని కొరకు ప్రయాసపడుతున్నావో ఆ ప్రయాసపడే క్రమంలో అక్కడికి నువ్వు ఊరకనే చేరుకోగలమా? మనము పౌలు గారికి గురైతే ఉంది, దేవుని దగ్గరికి చేరాలని, క్రీస్తు దగ్గరికి వెళ్ళాలని ఊరకనే వెళ్ళాడు. అక్కడికి ఊరకనే వెళ్ళాడా? ఎంతో ప్రయాసపడ్డాడు. కాబట్టి మన జీవితంలో మనం అనుకున్నటువంటి దాన్ని చేరాలంటే మన జీవితంలో ప్రాముఖ్యంగా 2 విషయాలు మనం కలిగి ఉండాలి. రెండు విషయాలు అనగా ఇంకా ఎన్నైనా మీరు యాడ్ చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి. కానీ నాకు తెలిసిన 2 విషయాల్లో 2 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఆ విషయాల్లో మొట్టమొదటిది ఏంటిదంటే, మనం అనుకున్నది సాధించడానికి మనకి బలమైనటువంటి విశ్వాసము మనం కలిగి ఉండాలి. సపోజు కృష్ణ గారు మన మధ్యలో ఉన్నారు. ఆయన గారి యొక్క స్థానిక సంఘంలో ఒక 15 మందో 20 మందో 30 మందో ఉన్నారు. ఆయన గారి ప్రణాళిక ఏంటంటే, ఆయన గారి వయసు సుమారుగా 55 సంవత్సరాలు 60 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఉంటాయండి. 50 సంవత్సరాలు 40 ఉంటాయా? 50 సంవత్సరాలు ఉంటాయి అనుకోండి. మహాదేవుడు దీర్ఘాయువునిస్తే ఇంకా ఎన్ని సంవత్సరాలు బ్రతకగలడు? బైబిల్ గ్రంథం ప్రకారం మోషే గారు చెప్పిన ప్రకారము, అంటే మోషే గారంటే సురభ మోషే కాదండి, నేను మాట్లాడుతున్నది బైబిల్ గ్రంథంలో నుండి మోషే, ఇజ్రాయెల్ జనాంగాన్ని నడిపించినటువంటి మోషే గారు మన యొక్క ఆయుష్ను గురించి ఏమని మాట్లాడారంటే 70 సంవత్సరాలు, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరాలు, ఇంకా ఆయన బ్రతకగలిగింది 30 సంవత్సరాలు. ఈ 30 సంవత్సరాల కాలంలో నేను 100 మందిని దేవుని మందిరంలోకి నడిపించాలి, బలమైనటువంటి స్థానిక సంఘాన్ని నేను కట్టాలనే టార్గెట్ ఆయన పెట్టుకోగానే 100 మందిని ఆలోచన చేస్తాడు. కానీ 100 మందిని చేసే సమయంలో, 100 మందిని టార్గెట్ చేసుకునే సమయంలో, ఆ యొక్క కార్యక్రమాన్ని మొదలు పెట్టే సమయంలో ఆయనలో ప్రాముఖ్యంగా ఉండవలసినది విశ్వాసము. నేను చెయ్యగలను అనే విశ్వాసము కలిగి ఉండాలి. అసలు ఆయన మీద ఆయనకే విశ్వాసం లేకపోతే 100 మంది అవటం కాదు కదా, ఉన్న 20 మందిలో 15 మంది పోతారు విశ్వాసము లేకపోతే.
అందుకే మన జీవితంలో మనం ఏం కలిగి ఉండాలంటే, మనము ఎక్కడికైతే సంఘాన్ని నడిపించాలనుకున్నామో, లేకపోతే మన కుటుంబాన్ని ఏ స్థితి దగ్గరికైతే నడిపించాలనుకున్నామో, మన జీవితంలో మనం ఏ యొక్క ఆ లెవెల్లోకి మన యొక్క జీవితాన్ని మనం నడిపించుకొని ఉన్నతమైన స్థితిలోకి మనం నడిపించబడాలని అనుకున్నామో, ఆ స్థితిలోకి మనం చేరాలంటే ప్రాముఖ్యంగా మనందరికి కావలసినది విశ్వాసము, నమ్మకము. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారితో శిష్యులు ప్రయాణం చేస్తా ఉన్నారు. ఒకనొక సమయంలో వాడులో ప్రయాణం చేస్తా ఉన్నారు. ప్రయాణం చేసే సమయంలో అనుకోకుండా తుఫాను వచ్చింది. తుఫాను వచ్చిన సమయంలో క్రీస్తు ప్రభువారేమో దానిలో నిద్రించుతూ ఉన్నాడు. మిగిలినటువంటి శిష్యులందరూ కూడా ఏమో భయపడుతూ ఉన్నారు. క్రీస్తు యందు విశ్వాసం ఉంచి క్రీస్తు ప్రభువారిని శిష్యులు వెంబడించారా? విశ్వాసం లేకుండానే వెంబడించారా? చెప్పండి. విశ్వాసం ఉంచే కదా. క్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచి ఆయన వెంబడించారు. కానీ ఆ క్రీస్తు ప్రభువారి పక్కన ఉండగానే వాళ్ళు భయపడిపోతున్నారు. అది ఆయన ప్రక్కనే ఉన్నాడు, ఆయన నిద్రించుతూ ఉన్నాడు. అందుకే వాళ్ళు వచ్చి క్రీస్తు ప్రభువారి నిద్రలేక, అయ్యా భయంకరమైనది తుఫాను వచ్చింది, నువ్వు ఎలాగ నిద్రపోగలుగుతున్నావు, మనం చనిపోబోతున్నామనే మాటను చెప్తే భయపడకండి అని అన్నాడు. అల్ప విశ్వాసులారా భయపడకండి అనే మాటను చెప్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, వాస్తవంగా వారు మాత్రమే కాదు, 12 మంది శిష్యులు మాత్రమే కాదు, మనము కూడా ఈ సమయంలో మనము కూడా క్రీస్తు యొక్క మార్గంలో నడుచున్నామనే విషయాన్ని మనం అందరం కూడా ఆలోచన చేయాలి. మనము కూడా ఎవరితో కలిసి నడుస్తున్నామో, క్రీస్తు ప్రభువారి యొక్క మార్గంలోనే నడుస్తూ, క్రీస్తు వారి యొక్క అడుగుజాడలో నడుస్తూ, క్రీస్తు వారితో కూడా మనం నడుస్తున్నామనే విషయాన్ని మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. అయితే జ్ఞాపకం చేసుకోవటం మాత్రమే కాదు, మనం అనుకున్నటువంటి పనిని మనం జరిగించుకునే క్రమంలో ఏదైనా కానీ ఆటంకము కలిగినటువంటి సమయంలో భయపడవద్దు అనే మాటను చెప్తున్నాడు. ఏ ఆటంకమైనా కానీ కలిగినప్పుడు మనం భయపడొద్దు అని అన్నాడు. ఎందుకంటే ఆయన లేకపోతే కదా నువ్వు భయపడవలసింది. ఆయన ఉన్నప్పుడు నేను నీకు తోడుగా ఉన్నాననే మాటను చెప్తున్నాడు కదా. ఆ తోడుగా ఉన్నటువంటి సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా విశ్వాసముల గురించి మాట్లాడుచు కొన్ని విషయాలను తెలియపరుచున్నాడు. చూడండి ఒకసారి. మత్తయి సువార్త 17వ అధ్యాయంలో 21వ వచనంలో మనం చదువుకుందాం. మత్తయి సువార్త 17వ అధ్యాయము 21వ వచనంలో చదువుకుందామండి. క్లియర్ గా చదవండి బ్రదరు, క్లియర్ గా. అందుకైన నీ అల్ప విశ్వాసము చేతనే ఈ కొండను చూచి ఎక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును, నీకు అసాధ్యమైనది ఏదీ ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. ఏమండి, ఎంత విశ్వాసం మన నుండి క్రీస్తు ప్రభువారు ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాడు, ఎదురు చూస్తున్నాడు. మన దగ్గర ఎంత విశ్వాసం ఎదురు చూస్తున్నాడు? ఆవగింజంత. స్త్రీలకి ఆవగింజ ఎంత ఉంటుందో మీకు బాగా తెలుసు. ఒక ఆవగింజ కింద పడిందంటే దాన్ని ఎతకటానికి ఎంత సమయం పట్టిద్దండి? ఒక్క ఆవగింజ, ఇన్ని కాదు, డబ్బా కాదు, ఒక్క ఆవగింజ కింద పడింది అనుకోండి, దాన్ని ఎతకటానికి కనబడాలి కదా. దాన్ని ఎతకటం కంటే ఉన్నాయి వేసుకోవటం మంచిదని చెప్పి దాన్ని ఎతకటమే మానేస్తాం. ఎందుకంటే ఆవగింజ అంత అంటే నెగ్లిజిబుల్ థింగ్ అండి, అంటే చాలా సూక్ష్మమైనటువంటి ఆవగింజది. అంత విశ్వాసము నీ దగ్గర ఉంటే ఈ కొండని ఏం చేస్తావన్నాడు? ఎక్కడి నుండి అక్కడికి వెళ్ళమంటే వెళ్ళిద్దని అన్నాడు. నీకు అసాధ్యమైనది ఏదీ లేదని అన్నాడు. మనకు అసాధ్యమైనది ఏదీ లేదనే మాటను చెప్తున్నాడు. ఎప్పుడంటే ఆవగింజంత విశ్వాసము నీ దగ్గర ఉంటే, అంత విశ్వాసము కూడా మన దగ్గర లేదా? ఆవగింజంత విశ్వాసము కూడా మన దగ్గర లేదంటే నిజముగా లేదు. ఉంటే ఈ కొండను అనగా ఎంతటి భారాన్నైనా గాని నువ్వు తీసి పక్కన పడేసి ఆయన్ని వెంబడించగలవు. బైబిల్ గ్రంథంలో అదే విషయాన్ని గురించి మనకు తెలియపరుస్తూ లూకా సువార్తలో కూడా మరి ఒక మాట అంటాడు. ఏమంటాడో చూడండి. 17వ అధ్యాయము, లూకా సువార్త 17వ అధ్యాయము
5, 6, 7 వచనాలు మనం చదువుకున్నట్లయితే, నీ విశ్వాసము నీ విశ్వాసమా మా విశ్వాసమా? ఇక్కడ వాళ్ళు ఏమంటున్నారంటే, మాకు విశ్వాసము సరిపోవట్లేదు, మాకు బలం, మా యొక్క విశ్వాసానికి బలము సరిపోవట్లేదు, ఆ విశ్వాసానికి బలము ఏమంటున్నారు? మా విశ్వాసానికి వృద్ధి కలిగించు, బలాన్ని కలిగించు అనగా మేము విశ్వాసంలో స్థిరపడేటట్లుగా చేయమనే మాటను చెప్తున్నాడు. అనగా మనకున్నంటి విశ్వాసము కొంచెం అయితే కొంచెం పెంచుకునే విధంగా ఏం చేయాలి అని అడుగుతున్నారు. మా విశ్వాసము వృద్ధి పొందినట్లుగా మేమేమి చేయాలనే ప్రశ్న వాళ్ళు అడుగుతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేని గురించి మనం మాట్లాడుకున్నామంటే, నీ కుటుంబానికి నిర్దిష్టమైన ప్రణాళికను నువ్వు ఏర్పాటు చేసుకున్నప్పుడు, నీ సంఘము కొరకు నువ్వు నిర్దిష్టమైన ప్రణాళికను ఏర్పాటు చేసుకున్నప్పుడు, నీ జీవితానికి ఒక లక్ష్యం అనేది నువ్వు కలిగినప్పుడు, దాన్ని చేరుకునే క్రమంలో మొట్టమొదట మనం ఫెయిల్ అయ్యేది ఎక్కడంటే, మనం అనుకునే టార్గెట్ మనం చేరుకోలేమనే అవిశ్వాసం మనలో ఉంటుంది కనుక, ఆ విశ్వాసము మనము వృద్ధి పొందించుకొని మనము చేరుకోవాలనుకున్నటువంటి గురికి మనం వెళ్ళటానికి మనం ప్రయత్నం చేయాలి. వెళ్ళాలంటే ఆ యొక్క ప్రయాణం మొదలుపెట్టి మనం ముందు కొనసాగాలంటే ప్రాముఖ్యంగా మనలో ఉండవలసింది ఏంటిది? విశ్వాసము. నీ మీద నీకు విశ్వాసం కాదు, దేవుని యందు విశ్వాసం ఉంచు, అద్భుతాలు చూస్తాం. నీ మీద నీకు విశ్వాసం కాదు ఉండవలసింది. ఇక్కడ మనుషులందరూ అంటారు నిన్ను నీవు నమ్ముకో మొట్టమొదటని. కాదు, మనం అలాగే చెప్పకూడదు, కానీ మనము దేవుని యందు విశ్వాసం ఉంచాలి. మనమందరం కూడా దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఆ విశ్వాసముతో మనమందరం కూడా ముందు కొనసాగవలసిన అవసరత ఎంతైనా ఉన్నది ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకంటే మన జీవితానికి ఒక ప్రణాళిక లేకపోతే, ఇఫ్ యు ఫెయిల్ టు ప్లాన్ అనగా నీవు ఒక ప్రణాళికను సిద్ధం చేసుకునే సమయంలో ఫెయిల్ అయితే, యు ఆర్ ప్రిపేరింగ్ టు ఫెయిల్ ఇన్ యువర్ లైఫ్ అని అన్నాడు ఒక ఆయన. అనగా నీ కుటుంబాన్ని గురించి ఒక ఆలోచన ఏమి లేదా నీకు? నీ సంఘాన్ని గురించి ఏ ఆలోచన లేదా నీకు? నీ ఆత్మీయ జీవితాన్ని గురించి ఏ ఆలోచన లేదు నీకు? జాగ్రత్తగా మనమందరం కూడా ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. విశ్వాసములో మనం, ఎందుకంటే రెండవది విశ్వాసము తర్వాత రెండవది ఏంటంటే, ప్రాముఖ్యంగా మన జీవితంలో మనం ఎక్కువగా భయపడుతూ ఉంటాం. మనం చేయగలమా, చేయలేమా, లేకపోతే ఎవరైనా ఏమన్నా అంటారా, లేకపోతే ఏమన్నా జరిగిద్దా, నేను ఇది అనుకున్నాను ఎవరన్నా అడ్డుపడతారా, భయం అనేది ఎక్కువగా మనం కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తాం. మొట్టమొదటిది, నీ జీవితంలో నీవు సక్సెస్ అవ్వాలంటే నీకు ఆవగినంత విశ్వాసము కావాలని క్రీస్తు ప్రభువారు కోరుతున్నాడు. అదేవిధంగా నీ జీవితంలో నీవు సక్సెస్ అవ్వాలంటే దేనికి నువ్వు భయపడకూడదు, ఎక్సెప్ట్ గాడ్. దేవునికి మాత్రమే, దేవుని అందరే భయభక్తులు కలిగి ఉండమని మాత్రమే దేవుడు కోరుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాల గురించి మనం అందరం కూడా ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలను ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. ద్వితీయోపదేశకాండ గ్రంథంలో 20వ అధ్యాయము 3, 4 వచనాలు మనం చదువుకున్నట్లయితే, ద్వితీయోపదేశకాండ గ్రంథము 20వ అధ్యాయము 3, 4 వచనాలు చదువుకున్నట్లయితే, దేవుడైనటువంటి యెహోవా అక్కడ మోషేతో మాట్లాడుచునండి విషయాలు మనకు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు వారులారా వినుడి, నేడు మీరు మీ శత్రువులతో యుద్ధము చేయుటకు సమీపించుచున్నారు. మీ హృదయములు జంకనీయుకుడి, భయపడుకుడి, వణకుకుడి, వారి ముఖము చూచి బెదరుకుడి. మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మును రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. ఎన్ని విధాలుగా చెప్పాడండి అక్కడ. జంకనీయుకుడి, భయపడకుడి, వణకుకుడి, బెదరుకుడి, అన్ని పదాల యొక్క మీనింగ్ ఏంటి? ఒక్క మాటలో చెప్పాలంటే, డు నాట్ ఫియర్, భయపడొద్దు అనే మాటను చెప్తున్నాడు. నీ శత్రువును చూచి
నీ ఎదుటి ఉన్నండి టార్గెట్ అని చూసి, నీ ఎదుటి ఉన్నండి దేన్నైనా కానీ చూసి నువ్వు భయపడొద్దనే మాట చెప్తున్నాడు. బైబిల్ గ్రంథంలో దేవుడు అనేక పర్యాయాలు పాత నిబంధన గ్రంథంలో కానీ నూతన నిబంధన గ్రంథంలో కానీ ఎక్కడైనా కానీ భయపడొద్దు 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 అనే మాట చెప్పాడు. కానీ దేవుడు భయపడొద్దని చెప్పాడు, కానీ ఎక్కువగా ఇశ్రాయేలు జనాంగము భయపడుతూనే ఉన్నారు. వాస్తవంగా క్రీస్తు ప్రభువారు కూడా తన శిష్యులకు చెప్పింది కూడా అదే, భయపడొద్దయ్యా అన్నాడు. కానీ ఆయన ప్రక్కనే క్రీస్తు ప్రభువారు ఉన్నా కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? భయపడిపోతున్నారు. దేవుడు వారిని ఐగుప్తు నుండి కానానుకు నడిపించేంటి సంఘంలో ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చినప్పుడు సముద్రాన్ని చూసి వెనక నుండి ఫరో సైన్యాన్ని చూసి భయపడిపోతున్నారు. కానీ ఐగుప్తులో నుంచి బయటకు నడిపించినట్టు దేవాతి దేవుడు ఐగుప్తులో నుంచి బయటకు నడిపించేంటి క్రమంలో వాళ్ళందరూ ఊరికనే వచ్చారా? ఐగుప్తు దేశంలో ఎన్ని కార్యములు చేశాడు? ఫరో యొక్క హృదయాన్ని కరిగించడానికి ఎన్ని కార్యములు చేశాడండి? ఎన్నో కార్యములను ఇశ్రాయేలు జనాంగం చూశారు. కానీ ఎర్ర సముద్రము ఫరో సైన్యాన్ని చూడగానే ఇశ్రాయేలు జనాంగం ఏం చేశారంటే భయపడిపోయారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు జనాంగం యొక్క టార్గెట్ ఏంటిదంటే కానాను. ఆ కానానికి వెళ్ళే సమయంలో కొన్ని ఎదురైనప్పుడు వాళ్ళు వణికిపోయారు. వారి పక్షాన దేవుడు ఉన్నప్పటికీ కూడా వారి మీద మేఘస్తంభములోను అగ్నిస్తంభములోను దేవుడు వారితో కూడా ఉండి నడిపించే సమయంలో కూడా వారు భయపడిపోయారండి. దేవుడు వారి పక్షాన వారితో కూడా ఉండి నడుచున్నప్పటికీ కూడా భయం అనేది వారి జీవితంలో పోగొట్టుకోలేకపోయారు. అందుకే మన జీవితాల్లో మనం ఏదైతే పొందుకోవాలనుకున్నామో ఆ పొందుకునే క్రమంలో ఎన్నో మనం నష్టపోతున్నాము, ఎన్నో చేయలేకపోతున్నాము, ఎన్నో వదులుకుంటున్నాము. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ కేవలము ఫియర్, భయము. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా మనం అందరం కూడా ఆలోచన చేసినట్లయితే బైబిల్ గ్రంథంలో ఒక విషయాన్ని మనం అందరం కూడా ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. సామెతల గ్రంథంలో 20వ అధ్యాయము భయం వలన, లేకపోతే ఏం జరుగుతుందో మనం చదువుకున్నట్లయితే 20:10 వచనం చదువుకుంటే అక్కడ ఏమని రాయబడిందో చూడండి. 20:10 సామెతల గ్రంథము. ఒక్క నిమిషం ఉండండి. 20వ అధ్యాయము 10వ వచనమును నేను చెప్పాను కదా, ఒక్క నిమిషము. 24వ అధ్యాయము 10వ వచనము, క్షమించండి, 24వ అధ్యాయము 10వ వచనము. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేత కాని వాడవగుదువు అనే మాట అక్కడ రాయబడింది. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 25వ వచనం చదువుకుందాం. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 25వ వచనము. భయపడుట వలన మనుషునికి ఏమొచ్చిందంట? భయపడితే ఏమొచ్చిందంట మనిషికి? నిజమేనా? గ్రంథంలో ఉన్నది కాబట్టి అది అక్షరాల నిజం. నువ్వు అవునన్నా కాకపోయినా నిజమండి. భయము వలన మనిషి ఏమీ చేయలేడు. చేయలేడండి. అందుకే దేవుడు అనేక పర్యాయాలు నేను నీ పక్షమున ఉన్నాను గనుక నిన్ను ఎన్నడను కూడా విడుగుని ఎడబాయను గనుక మీరు భయపడొద్దని దేవుడు అనేక పర్యాయాలు చెప్పాడు. కాబట్టి మన జీవితంలో మనం ఫెయిల్ అవటానికి, మన జీవితంలో మనము సక్సెస్ కాకపోవటానికి, మన జీవితంలో మనం అనుకున్నది మనము సాధించలేకపోవటానికి ప్రధానమైనటువంటి కారణములో రెండవది ఏంటిదంటే భయము. నేను చేయగలనా చేయలేనా, మొదలు పెడితే ఎవరేమన్నా ఏమంటారేమో, ఎక్కడికైనా వెళ్తే ఏమన్నా అంటారేమో, ఇదిగో నా ప్రయత్నాన్ని నేను మొదలుపెట్టా భర్తకు చెప్తే భర్త తిరస్కరించి నా మీద ఏమన్నా మాట్లాడతాడేమో,
ముందు నువ్వు చూసుకోమ్మా, తర్వాత నన్ను కరెక్షన్ చేద్దాం అంటాడేమోనని ముందుగానే భయము, మాట్లాడక ముందే భయము. భయపడొద్దు. నీవు ఏ పని మొదలు పెట్టినా, నీవు ఏ కార్యము చేయాలన్నా మొట్టమొదట దేవుడు మనతో ఉన్నాడనే ధైర్యముతో మనం అందరం కూడా ముందుకు వెళ్ళవలసిన అవసరత ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఒక మాట రాయబడిందండి. బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథంలో 30వ అధ్యాయము 30వ వచనంలో మనం చదువుకున్నట్లయితే ఏమని రాయబడిందో చూడండి. టీవీతో నడుచున్నవి 4 కలవు, అవేవనగా ఎల్ల మృగములలో పరాక్రమము గలదై ఎవరికైనాను భయపడి వెనుకకు తిరుగని సింహము అని అన్నాడు. ఎవరికి భయపడదంట. దానికంటే తెలివి కలిగినటువంటి జంతువులు అరణ్యంలో లేవా? సింహము కంటే తెలివి కలిగినటువంటి జంతువులు అరణ్యంలో లేవా? ఉన్నాయండి. చిన్నప్పుడు పుస్తకాల్లో మనం చదువుకుంటా ఉంటాం. ఎవరు గొంట నక్కను సింహాన్ని గురించినటువంటి స్టోరీ మనం చదువుకుంటాం. బావి దగ్గరికి తీసుకెళ్ళగానే అది ఎవడో ఉన్నాడు, నీకంటే పెద్దోడు వచ్చాడు అని చెప్పగానే ఇది లోపలికి దూకింది. అంత తెలివి కలిగినటువంటి జంతువులు ఉన్నాయి అరణ్యంలో. అదేవిధంగా సింహము కంటే బలమైనటువంటి జంతువులు అరణ్యంలో లేవా? ఉన్నాయి. సింహము కంటే ఎత్తైనటువంటి రూపానికి ఎత్తైనటువంటి జంతువులు లేవా? ఉన్నాయి. ఎన్నో ఉన్నప్పటికీ కూడా, తెలివి కలిగి ఉన్నప్పటికీ కూడా దేనిని కూడా ఇది లెక్క చేయదు, భయం లేదు దానికి. మనం కూడా ఏం చెప్తామంటే దేవుని నమ్ముకున్న తర్వాత పాట మాత్రమే పాడతాం. భయము లేదుగా, దిగులు లేదుగా అని పాట మాత్రమే పాడతాం. కానీ నిజ జీవితంలోకి వచ్చినప్పటికీ మొట్టమొదట వణికిపోయేది మనమే. పాట మాత్రము బ్రహ్మాండంగా పాడతాం, అద్భుతంగా పాడతాం, చాలా చక్కగా పాడతాం. కానీ నిజ జీవితంలోకి వచ్చేటప్పటికి దేవుడు ఉన్నాడని నమ్ముతున్నట్టు నీకు, దేవుడు ప్రతి కార్యంలో కూడా నీ ప్రక్కనే ఉన్నదని నమ్ముతున్నట్టు నీకు, అనేక సందర్భాల్లో కూడా ఎలాంటి పరిస్థితులు వచ్చినా కానీ దేవుడు నా పక్షాన్ని నిలబడతాననే విశ్వాసము కలిగినట్టు నీకు ఎందుకు భయము? ఇదిగో నువ్వు అనుకున్న దాన్ని చేరుకునేంత వరకు కూడా నువ్వు భయపడవద్దు. దాని కొరకు నువ్వు ప్రయాసపడటానికి ప్రయత్నం చేయి. నువ్వు ఏది అనుకున్నావో, నీవు ఏది తలపెట్టావో, ఏ మంచి కార్యాన్ని నువ్వు ప్రారంభించాలనుకున్నావో, ఎక్కడికి ఏ స్థితిలోకి సంఘాన్ని నడిపించాలనుకున్నావో, నీ కుటుంబాన్ని ఎంత అద్భుతంగా చక్కగా కట్టుకోవాలని నువ్వు అనుకున్నావో, ఆ కార్యాన్ని నువ్వు మొదలుపెట్టేంటి క్రమంలో ఎందుకు నీకు భయము? భయపడవద్దు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మన పక్షాన ఉన్నాడు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో దావీదు మహారాజును మనం చూచినప్పుడు ఆయన యవనస్తుడిగా ఉన్నప్పుడు ఎవరి మీదకి యుద్ధానికి వెళ్ళాడండి? గొల్యాతు మీదకి యుద్ధానికి వెళ్ళాడండి. గొల్యాతు మీదకి యుద్ధానికి వెళ్ళే సమయంలో తనను తాను నమ్ముకున్నాడా, లేకపోతే దేవుని మీద విశ్వాసం ఉంచాడా? తనను తాను నమ్ముకుంటే అందరికంటే ఫస్ట్ పరిగెత్తేది ఈయనే, పారిపోయేవాడు. ఎందుకంటే చిన్నవాడు కదా. రాజ్యంలో రాజు భయపడుతున్నాడు, ఆ రాజ్యంలో నుండి సైనికులు భయపడుతున్నారు, దేశంలో నుండి ప్రజలు భయపడుతున్నారు. అందరూ భయపడుతుంటే కేవలము యవనస్తుడు ఒక్కడే బయటకు వచ్చి రాజు దగ్గరికి వచ్చి, అయ్యా నేను వెళ్ళి ఆయనతో యుద్ధం చేస్తానన్నాడు. ఆయన చిన్నతనం నుండి యుద్ధ ప్రావీణ్యం కలిగినటువంటి వాడు దావీదు. నీవు వెళ్ళలేవు, ఆయనతో యుద్ధం చేయలేవని అనేక మంది అడ్డుకున్నారు. మొట్టమొదటి అన్నదమ్ములు అడ్డుకున్నారు. నీవు ఎందుకు వచ్చావు ఎక్కడికని మొట్టమొదటి వాళ్ళు అడ్డుకున్నారు. రెండవది, రాజు కూడా చెప్పాడు, సర్ది చెప్పడానికి ప్రయత్నం చేశాడు, ఆయన మీద యుద్ధానికి వెళ్ళవద్దని. అనేక మంది చెప్పుంటారు. కానీ ఈయనకి ఒకటే గురి, దేవుడు సహాయము చేయగలడనే కేవలము మంచి విశ్వాసముతో ధైర్యముతో ఆయన ముందుకు వెళ్ళాడండి. మీరు చూడండి, ఒకసారి బైబిల్ గ్రంథాలు ఓపెన్ చేసి మొదటి సమూయేలు గ్రంథంలో 17వ అధ్యాయము 32వ వచనమును మనం చదువుకున్నట్లయితే అక్కడ ఏమొచ్చినాడు చూడండి. 17వ అధ్యాయము 32వ వచనము. నేను చదువుతున్నాను చూడండి. 17వ అధ్యాయం 32వ వచనము. ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవని మనస్సును కృంగ నిమిత్తము లేదు.
ప్రజలందరూ కూడా కృంగిపోయి ఉన్నారు, రాజు కూడా కృంగిపోయి ఉన్నారు. కృంగిపోవడం అంటే భయముతో వణికిపోతా ఉన్నారు. వణికిపోతుంటే ఈ చిన్న పిల్లవాడు రాజు దగ్గరికి వచ్చామన్నాడు, ఈ ఫిలిస్తీను బట్టి ఎవడు కూడా కృంగిపోతాననే మాటలు చెప్తున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? నీ దాసుడినైన నేను వానితో పోట్లాడుదునని దావీదు సౌలుతో అనగా, నేను పోరాటం చేస్తా. సైనికులు చేయలేరా పోరాటము? రాజు చేయలేడా పోరాటము? ఆ రాజ్యంలో నుండి ప్రజలు చేయలేరా పోరాటము? ఆ గొల్యాతు పేరు వినగానే వణికిపోతా ఉన్నారు. కానీ కేవలము చిన్న బాలుడు, యవనస్తుడు వచ్చి నేను యుద్ధం చేస్తానని వచ్చాడు. ఆ ఫిలిస్తీన్ మీద నేను పోరాటం చేస్తాననే మాటను చెప్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి 17వ అధ్యాయంలో 37వ వచనం మనం చదువుకున్నట్లయితే, సింహము యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీను చేతుల నుండి కూడా నన్ను విడిపించునని చెప్పాను. నేను కాదు పోరాటం చేసేది, ఈ ఫిలిస్తీన్ నుండి కూడా విడిపించేది నేను కాదు, నేను నమ్ముకున్నట్టు నా యెహోవా అని అన్నాడు. చిన్న బాలుడు మాట్లాడుచున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, సౌలుకు ధైర్యం చెప్తా ఉన్నాడు ఇక్కడ దావీదు. చిన్నవాడు సౌలుకు అనగా రాజుకు ధైర్యం చెప్తున్నా అంటే ఇండైరెక్ట్ గా రాజ్యంలో ఉండి ప్రతి వారికి కూడా ధైర్యం చెప్తా ఉన్నాడు ఈ బాలుడు. ఈయన యొక్క ధైర్యము కేవలము దేవుడు మాత్రమే. ఇదిగో సింహము నుండి, ఎలుగుబంటి నుండి నన్ను కాపాడిన నుండి దేవుడు ఈ ఫిలిస్తీన్ నుండి కూడా నన్ను కాపాడుతాడనే మాటను అక్కడ ఆయనతో చెప్తున్న సందర్భం మనకు కనబడుతుంది. 49వ వచనం మనం చదువుకున్నట్లయితే ఇక్కడ ఏమన్నాడు చూడండి. ఇక్కడ తన సంచిలో చేయి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి వడిసెలతో విసిరి ఆ ఫిలిస్తీను నుదుట కొట్టెను. ఆ రాయి వాడి నుదుట చొచ్చినందున వాడు నేలను బోరలా పడెను. ఎక్కడ కొట్టాడండి? ఎక్కడ కొట్టాడు? అందరు చెప్పాలి. ఎక్కడ కొట్టాడు? నుదుటి కొట్టాడు కదా. అంటే నుదుటి మీద కొట్టాలని కొట్టాడా? గురి చూడకుండా కొట్టాడా? అది మనకు కావాల్సింది. ఆయన యుద్ధంలో అనేక వస్త్రాలు, యుద్ధానికి సంబంధించిన వస్త్రాలు ధరించి ఉండొచ్చు, తన శరీరంలో ఖడ్గం ఉండొచ్చు, ఎన్నో రకాలైనటువంటి ఆభరణాలు ఆయన ధరించవచ్చు. ఎందుకంటే శత్రువు వేసే ఏ ఒక్క బాణము కూడా తనకు తగలకుండా ఉండాలని రకరకాల వస్త్రాలు వేసుకుని ఉండొచ్చు. కానీ వెళ్ళాడు. ఎలాగ వెళ్ళాడంటే విశ్వాసంతో వెళ్ళాడు. ఎలాగ వెళ్ళాడంటే 2 ధైర్యంతో వెళ్ళాడు. 3వది ఏం చేశాడంటే గురి చూసి కొట్టాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కొట్టడం ఆజానుభావుడైనటువంటి ఇశ్రాయేలు జనాంగాన్ని అందరిని కూడా ముప్పతిప్పలు పెడుచు వణికించుచున్నటువంటి ఆ గొల్యాతు దెబ్బకి కింద పడిపోయాడు. కొట్టడం. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా మీరు చూసినట్లయితే ఆ గొల్యాతు దగ్గరికి వెళ్ళే సమయంలో ఆ గొల్యాతు మాట్లాడేటువంటి మాటలను దావీదు పట్టించుకోలేదు. ఒకవేళ గొల్యాతు కనుక మాట్లాడే మాటల మీద కాన్సన్ట్రేషన్ చేస్తే ఆయన ఇదిగో నేను మొక్కలుగా చేస్తాను, నిన్ను కాకులు కేస్తానంటే, నన్ను నువ్వు కాకులు కేయటమేంటి, నీ తలకాయ నరికేస్తాను ఈ రోజు అని అన్నాడు. ధైర్యంగా మాట్లాడాడు. ఆయన ఆజానుభావుడైనా కానీ, ఆయన దగ్గర ఖడ్గం ఉన్నా కానీ, భయంకరమైన రూపమైనా కానీ, ఈ యవనస్తుడు మాత్రం ఆయన దగ్గరికి సమీపించుతూ ఉన్నాడండి. ఆయన మాట్లాడే మాటల మీద కాదు ఆయనకున్నది గురి. ఎక్కడ కొడితే ఈయన కింద పడతాడనే దాని మీద పెట్టాడు గురి. మెదలకుండా చూశాడు గురి. ఎక్కడ కొట్టాలో లోపల పెట్టాడు, రాయి తీశాడు, పెట్టాడు, కొట్టాడు, పడిపోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా దేన్నైనా కానీ మనం ఎదుర్కొనే సమయంలో వేటి మీద మనము ఆలోచన చేయకూడదండి. దేవుని మీద మాత్రమే మనము విశ్వాసం ఉంచి ధైర్యముగా మనం అందరం కూడా ముందుకు వెళ్ళవలసిన అవసరత ఎంతైనా ఉన్నదని మనమందరం కూడా గమనించాలి. ఇప్పుడు మనమందరం అనుకుంటాం, ఏ విషయంలో మేము భయపడలేదని అని అంటాం. భయపడకపోతే మనము చేసే స్థానిక సంఘాల్లో వృద్ధి లేకుండా ఎందుకు ఉంటుంది?
భయపడకపోతే నీ భర్తను కానీ నీ భార్యను కానీ లేకపోతే నీ కుటుంబం నుండి సభ్యులకి కనీసము దేవుని వాక్యాన్ని నువ్వు ఎందుకు ప్రకటించలేకపోతున్నావు? భయం కాదా? లేకపోతే అవిశ్వాసమా? నేను చెప్పినా కానీ వాళ్ళు మారరని? ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా మనం అందరం కూడా ఆలోచన చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ముందు మనము బలవంతులమైనటువంటి విశ్వాసులుగా మనం ఉండాలి. రెండవది, భయం లేనటువంటి వారముగా మనమందరం కూడా ఉండవలసిన అవసరత ఎంతైనా ఉన్నదని మనమందరం కూడా ఆలోచన చేయాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఒకానొక సమయంలో అపోస్తలులంటే అందరూ కూడా భయస్తులే, కానీ చివరికి వారికి ఒక పేరు వచ్చింది, భూమిని తల్లక్రిందులు చేసేవాళ్ళు. భూమినే తల్లక్రిందులు చేసేవాళ్ళు. క్రీస్తు ప్రభువారే గొప్పవాడైతే వీళ్ళకి ఉన్నటువంటి బిరుదు ఏంటంటే భూమినే తల్లక్రిందులు చేసేయండి వారమనే వారు అనే మాట బిరుదు వాళ్ళు పొందుకొని ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా. భయం లేదు. ఒకప్పుడు పేతురు భయపడినటువంటి వాడే. అబద్ధం ఆడతావా అంటే నేను అబద్ధం ఆడిన అన్నాడు, అబద్ధం ఆడాడు. కానీ క్రీస్తు ప్రభు వారి యొక్క సువార్త మొదలు పెట్టిన తర్వాత భయపడలా, ఎక్కడా కూడా భయపడకుండా ధైర్యంగా ఆయన ముందు కొనసాగినటువంటి వ్యక్తిగా ఆయన జీవితంలో మనం అందరం కూడా చూడగలం ప్రియ దేవుని బిడ్డలారా. ఏ కార్యమైనా కానీ మనం మొదలుపెట్టిన సమయంలో మనం చూసినట్లయితే పౌలు గారు ఒక విషయాన్ని చెప్తున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, ముగిస్తానండి, ఒక 5 నిమిషాల్లో నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 17-18 వచనాలు మనం చదువుకున్నట్లయితే పౌలు గారు ఒక విషయాన్ని చెప్తున్నాడు. ఇక్కడ ఏమని చెప్తున్నాడు చూడండి. అనగా దేవుని వారసులము క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు. ఒక మాట, క్రీస్తుతో పాటు మహిమ పొందుటకు. ఆ మాట ఒకసారి ఆలోచన చేయండి. క్రీస్తు మహిమ పొందాడు, మనము కూడా ఏం చేయబోతున్నామంట? క్రీస్తు ప్రభు వారు పొందినటువంటి అలాంటి మహిమను దేవుడు మనకు కూడా అనుగ్రహించబోతున్నాడు. ఆ మాటలో చాలా సంతోషం వేసిందండి నాకు ఆ మాట చదివినండి సమయంలో. ఎలాగ చూడండి ఒకసారి. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తు కూడా మహిమ పొందుటకు ఆయనతో కూడా శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులము. 18వ వచనము, మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఎప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాను అనే మాటను చెప్తున్నాడు. పౌలు గారి యొక్క గురి అంతా ఒకటే. దేవుడు ఏదో గొప్ప మేలును మన కొరకు దాచి ఉంచాడు. పౌలు గారి యొక్క గురి అంతా ఒకటే. క్రీస్తు ప్రభువారు ఏ యొక్క సింహాసనమందు తండ్రి వద్ద ఆసీనుడయ్యాడో అక్కడికే పౌలు గారు వెళ్ళాలనే ఆలోచన కలిగి ఉన్నాడు. క్రీస్తు ప్రభువారు ఎలాంటి మహిమనైతే పొందాడో అలాంటి మహిమ మనము కూడా పొందుకోబోతున్నాము. అలాంటి మహిమ పొందుకోబోతుంటే మనకు ఎప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావు అని అన్నాడు. అది ఏ శ్రమైనా కానీ దాని ఎదుట ఎన్నదగినది కాదు అనే మాటను చెప్తున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. గమనించండి, ఏ పని మొదలు పెట్టినా కానీ శ్రమ లేకుండా, కష్టం లేకుండా, లేకపోతే ప్రయాస లేకుండా మనం అనుకున్నటి స్థితికి మనం నడిపించబడలేము. ఏ కష్టం లేకుండా నాగబాబు గారు ఉన్నాడు ఇక్కడ, ఉన్నాడా? ఆయన నువ్వు కష్టపడి చదవకుండా డిగ్రీ పూర్తయిందండి మీకు? కష్టపడి అహర్నిశలు కష్టపడాల్సిందే. క్లాసులకు అటెండ్ అవ్వాలంటే ఇక్కడి నుంచి కాలేజీకి వెళ్ళాలా? వర్షం పడుతుంది, బాగా ఎండలుగా ఉంది, బాగా చలిగా ఉంది, నేను వెళ్ళనంటే కుదరదు. తాను అనుకున్నటువంటి విధానము డిగ్రీ పూర్తి చేయాలనుకున్నాడు. డిగ్రీ పూర్తి చేయాలనుకునే సమయంలో ఎండైనా, వానైనా, చలైనా వెళ్ళవలసిందే. ఇంట్లో ఆర్థిక పరిస్థితి అయినా వెళ్ళవలసిందే. అక్కడికి వెళ్ళి వాళ్ళు చెప్పేంటి పాఠాలు జాగ్రత్తగా నేర్చుకొని ఈయన అహర్నిశలు కష్టపడి చదువుకోవాల్సిందే. చదివి ఎగ్జామ్స్ రాస్తే చివరికి వచ్చే ప్రతిఫలము
పాస్ లేకపోతే ఫస్ట్ క్లాస్ ఉత్తీర్ణత సాధించినటువంటి వాళ్ళం మనం అవుతాం. ప్రయాసపడకుండా ఏది మన చేతిలోనికి రాదు, ప్రయాసపడకుండా. అందుకే పౌలు గారు అన్నాడు, నీవు పడే ప్రయాసలో ఇప్పటి శ్రమలు ఎన్న తగినవి కావయ్యా. నువ్వు దాని కొరకు ప్రయాసపడుతున్నావు, ఒక గురి కలిగి నువ్వు ప్రయాసపడుతున్నావు. దాన్ని పొందుకునే విషయంలో నీవు ఎదుర్కొనే శ్రమలు అవి తక్కువ, చాలా తక్కువ. మనం ఉండబోయే స్థితి, మనం పొందబోయే స్థితి, మనము దేవుని ద్వారా పొందబోతుంటే మహిమ, ఆ వాటితో పోల్చుకుంటే ఈ జీవితంలో నువ్వు పడే శ్రమలు అవి ఆఫ్టర్ ఆల్ నథింగ్ అని అంటున్నాడు. అవి ఎన్న తగినవి కావు, ఎంచేవి కావు అన్నాడు. పౌలు గారి యొక్క జీవితంలో, ఆయన జీవితంలో అంతా సుఖంగానే ఆయన యొక్క ప్రయాణం జరిగిందా? ఆయన విశ్వాస జీవితంలో మంచి పోరాటం పోరాడాను, నా పరుగు ముట్టించాను అన్నాడు కదా. ఊరకనే జరిగిపోయింది అది. చాలా శ్రమ ఎదుర్కొన్నాడండి. ఎదుర్కొనే సమయంలో ఆయనకి ప్రాముఖ్యంగా ఆయన జీవితంలో ఆయన కలిగినది బలమైన విశ్వాసము, 2 ధైర్యము. పౌలు గారిలో ఉన్న విషయం ఏంటో తెలుసా? ఆయన్ని కోర్టులో నిలబెట్టినా భయపడేవాడు కాదు, చెరసాల్లో వేసినా భయపడేవాడు కాదు. ఆయన్ని చెరసాల్లో వేసింది, అదేవిధంగా తీర్పు తీర్చడానికి సమాజ మందిరంలో తీసుకెళ్లి నిలబెట్టింది కేవలము సువార్త ప్రకటించొద్దని. ఒక విషయం తెలుసా? తీర్పు తీర్చే జడ్జి కూడా సువార్తను ప్రకటించేశాడు ఆయన. ధైర్యం, భయం లేదు ఆయనకి, భయం లేనే లేదు. అందుకే ఒక ఆయన అన్నాడు, ఫేస్ ఏమన్నాడు తెలుసా? పౌలా, అసలు నేను నిన్ను తీర్పు తీర్చడానికి నేను ప్రయత్నం చేస్తే నన్ను ఇంత త్వరగా క్రైస్తవులు చేయి తీర్చున్నాయి అని అన్నాడు. అదే స్థలంలో మనం నిలబడితే ఉనికిపోతాం. కానీ పౌలు గారికి భయం లేదు, విశ్వాసము, బలమైన విశ్వాసము కలిగి ఉన్నాడు. ఎక్కడ నిలబెట్టినా, చెరసాల్లో ఉన్నా గాని సువార్త ప్రకటిస్తున్నాడు, న్యాయస్థానంలో నిలబెట్టినా గాని సువార్త ప్రకటిస్తున్నాడు, ప్రతి స్థలంలో కూడా సువార్త ప్రకటించాడు. ఆయన జీవితంలో భయాన్ని విడిచిపెట్టాడు. కాబట్టి నేను మంచి పోరాటం పోరాడాను అన్నాడు. మీరు క్రీస్తుని కాదు చూడాల్సింది, నన్ను చూడండి అయ్యా అన్నాడు. నన్ను పోలి నడవండి అయ్యా అన్నాడు. అన్నాడా? ఎంత ప్రయాసపడితే ఆ మాట అనగలుగుతున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. ఒకసారి ఆయన పడినటువంటి శ్రమల లిస్ట్ అంతా చెప్పాడు. ఎక్కడుంది ఆ లిస్టు? ఒకసారి చూడండి, దైవజనులు చెప్పండి, ఎక్కడుందో లిస్టు. ఈ ఒక్క మాట చదువుకొని ముగించుకుందామండి. ఈ ఒక్క మాట చదువుకొని ముగించుకుందాం. సమయం 4 నిమిషాలు ఉంది. 4 నిమిషాల్లో నేను ముగిస్తాను. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుండి మనము కొన్ని మాటలు చదువుకుందాం. 11వ అధ్యాయము 23వ వచనం నుండి, వారు క్రీస్తు పరిచారకుల వెర్రివారి వలె మాట్లాడుచున్నాను, నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును, మరి విశేషముగా ప్రయాసపడుతుని. అమ్మా, అందరూ కూడా, మీరు కూడా వినండి, అందరూ కూడా జాగ్రత్తగా వినండి. చదవగలిగినటువంటి వారు జాగ్రత్తగా చూడండి, చదవలేనటువంటి వారు జాగ్రత్తగా వినండి. ఏమంటున్నాడు చూడండి ఇక్కడ పౌలు గారు. అనేక పర్యాయములు చెరసాల్లో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయములో ఉంటిని, యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, ముమ్మారు బెత్తములతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, ముమ్మారు ఓడ పగిలి శ్రమ పడుతుని, ఒక రాత్రింబవళ్ళు సముద్రములో గడిపితిని, అనేక పర్యాయములు ప్రయాణముల్లోను, నదుల్లోను, ఆపదల్లోను, దొంగల వలనైనను ఆపదల్లోను, నా స్వజన వలనైనటువంటి ఆపదల్లోను, అన్యజనుల వలనైన ఆపదల్లోను, పట్టణముల్లోను ఆపదల్లోను, అరణ్యములో ఆపదల్లోను, సముద్రములో ఆపదల్లోను, కపట సహోదరుల వలన ఆపదల్లో ఉంటుంది. ప్రయాసముతోనూ కష్టములతోనూ తరచుగా జాగరణములతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వముతోనూ ఉంటుంది. ఇంకనూ చెప్పవలసినవి అనేకములు ఉన్నవి. ఇదియుగాక సంఘములన్నిటిని గూర్చి చింత కలదు, ఈ భారము దినదినము నాకు కలుగుతున్నదని అన్నాడు. ఏంటండి ఇది? ఏంటిది? ఎంత ధైర్యం పౌలు గారికి!
వాటిలో పౌలు గారు చెప్పిన వాటిలో ఒక్కటి వచ్చినా కానీ విశ్వాసం నుండి మనం తొలగిపోతాం. అది మన విశ్వాసము. ఒక్కటి చాలు. ఒక్కడు కొరడ దెబ్బ ఒకవేళ నడి రోడ్లో కనుక మనల్ని కొట్టా అంటే నేను దైవజనుడిని అయితే ఎంతటి అవమానమా, నాకు ఎంతటి అవమానమా. ప్రియ దేవుని బిడ్డలారా, మన విశ్వాసం ఎంత బలమైనదో ఒక్కసారి లేఖనాలతో పోల్చుకొని మనం చూసుకుంటే తేలిపోయేటటువంటి విశ్వాసం మనం కలిగి ఉన్నాం. కనీసం ఆవగింజలో సగము కూడా. అందుకే అలాంటి వారము, అందుకే అనేక సందర్భాల్లో మన ఆత్మీయ జీవితాల్లో పడుతూ లెగుస్తూ ఉన్నామంటే విశ్వాసములో ఇంకా స్థిరత్వము కలిగి లేము. రెండవది, ప్రతి విషయంలో కూడా దేవుడు మన పక్షాన ఉన్నాడని, ఆయన మనకు సహాయం చేస్తాడనేటి విశ్వాసము, ధైర్యం లేక అనేక సందర్భాల్లో మనము అనేక విషయాల్లో ఓడిపోతూ ఉన్నాం. అలాగ జరగకూడదు. నీవు తలపెట్టినటువంటి పనిని దేవుడి విజయవంతముగా నడిపించాలంటే మంచి విశ్వాసమును కలిగి ఉన్నాం. భయం లేకుండా దేవుడు నా పక్షాన ఉన్నాడు. దావీదు ఏమన్నాడో తెలుసా? నేను కాదు యుద్ధము చేసేది, యెహోవా అన్నాడు. అలాగే నువ్వు ముందుకు వెళ్ళు. నేను కాదు పోరాటం చేస్తున్నది, నేను కాదు ఈ పని చేస్తున్నది, నాకు తోడుగా ఉన్నది దేవుడు ఈ కార్యాన్ని జరిగిస్తుందనే ఉద్దేశంతో నువ్వు ముందుకు వెళ్ళు. ఏ భయం లేకుండా నువ్వు అనుకున్నటువంటి పని నువ్వు 100% చేయటానికి అవకాశం ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే మన జీవితంలో ఏమి కలిగి ఉండకూడదంటే భయం అనేది కలిగి ఉండకూడదు. ఏమి కలిగి ఉండాలంటే బలమైన విశ్వాసమును మనము కలిగి ఉన్నట్లయితే నువ్వు అనుకున్నటువంటిది దేన్నైనా నువ్వు చేయటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పౌలు గారు గురి కలిగి ప్రయాణం చేశాడు. నీ యొక్క గురి ఏమైనదో ఒక్కసారి మనల్ని మనము ఆలోచన చేసుకొని, ఇంకనూ నీ జీవితంలో ఒక ప్రణాళిక లేకపోతే, ఇంకనూ మన జీవితంలో ఒక గురి అంటూ లేకపోతే, ఒక గురి కలిగి మనము ప్రయాణం చేయడానికి ప్రయత్నం చేద్దాం. దాన్ని పొందుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దాన్ని పొందుకునేంత వరకు కూడా అహర్నిశలు కష్టపడటానికి ప్రయత్నం చేద్దాం. మనము చేసే ప్రతి ప్రయత్నంలో కూడా దేవుడు మనకి తోడై ఉండును గాక. ఇంతవరకు కూడా చక్కగా దేవుని వాక్యాన్ని విన్నటువంటి మీ అందరికీ వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఎంతో శ్రద్ధగా చక్కగా అందరూ కూడా వాక్యాన్ని విన్నందుకు మీకు వందనాలు తెలియపరుస్తూ మనం అందరం కూడా విశ్వాసంలో బలపరచు మంచి విశ్వాసులుగా ముందు కొనసాగాలని, మీరు అందరం కూడా మంచి విశ్వాసులుగా ముందు కొనసాగాలని కోరుకుంటూ ఈ సమయాన్ని సహోదరులు మోషే గారి ద్వారా నాకు అనుగ్రహించబడింది కనుక దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు. మోషే గారికి, అదేవిధంగా స్థానిక సంఘానికి, అందరికి కూడా దైవజనులందరికీ కూడా వందనాలు తెలియపరుస్తూ నా మాటలు ఎంతో ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.